సంధి. అంటే కాలం బాగోక విజయం సాధించలేని పరిస్థితి ఉన్నప్పుడు శత్రువుతో సంధి చేసుకోవాలి. అంతేగాని దూకుడుగా వెళితే అపజయం తప్పదు. రెండోది విగ్రహము. అంటే అర్థం, కొంతమంది శత్రువులతో స్నేహం పనికిరాదు, అది మరింత కష్టాల్లోకి నెడుతుంది. కనుక ఉపయోగం లేని శత్రువులతో విరోధాన్ని అలాగే కొనసాగించాలి, వారిని దగ్గరికి రానీయకూడదు. ఇక మూడవది యానం. అంటే వేరే దారి లేని పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సి వస్తే యుద్ధమే చేయాలి, వెనకడుగు వేయకూడదు. ఫలితాన్ని ఆ భగవంతుడే చూసుకుంటాడు. నాలుగవది ఆసనం. అంటే అర్థం, మన సమయం వచ్చే వరకు ఓపికగా వేచి ఉండడం. ఐదో సూత్రం ద్వైధీభావం. అంటే ఇద్దరు శత్రువులున్నప్పుడు వారి మధ్య విభేదాలు సృష్టించటం. దీనివల్ల వారిద్దరు కొట్టుకుంటారు. నీ పని ఏ అడ్డు లేకుండా చేసుకోవచ్చు. ఇక చివరిది సమాశ్రయణము. ఇది చాలా ముఖ్యమైనది, ఫలితాన్ని తొందరగా ఇచ్చేది. సమాశ్రయణం అంటే ఒక సమర్థుడితో స్నేహం చేసి అతని సహకారం తీసుకోవడం. ఈ 6 ఉపాయాలు పాటించిన వాడికి అపజయమనేది రాదని ధనువు చెప్పాడు. ఇంకా ధనువు ఇలా అన్నాడు కూడా, రామా, ప్రస్తుతం నీకు గడ్డుకాలం నడుస్తోంది. మొదటి 5 ఉపాయాల కన్నా 6వ ఉపాయం ఇప్పుడు నీకు ఉత్తమమైనది. అదే సమాశ్రయణం. ఇప్పుడు నువ్వున్న ఈ గడ్డు సమయంలో ఒక మంచి సమర్థుడి స్నేహం నీకు అవసరమని ధనువు రాముడికి సలహా ఇచ్చాడు.